హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా మామతో కలిసి కాకతీయ యూనివర్సిటీకి వచ్చాను. మీరు ముందుగా ఆర్చ్ చూడండి. ఇటు స్ట్రైట్గా వెళ్తే సబ్జెక్ట్ డిపార్ట్మెంట్స్ వస్తాయి. ఫిజిక్స్ డిపార్ట్మెంట్, బయాలజీ డిపార్ట్మెంట్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. ఇటు స్ట్రైట్గా వెళ్ళి రైట్గా తిరిగితే గ్రౌండ్ వస్తుంది. అలాగే ఇది ఆఫీస్, ప్రిన్సిపల్ ఆఫీస్. ఇది మొత్తం అడవి లెక్క ఉంది, చూసారా? నల్లమల్ల ఫారెస్ట్ కంటే ఘోరంగా ఉంది. గ్రౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇటు స్ట్రైట్గా వెళ్తే. అలాగే ఆడిటోరియం వస్తుంది. అలాగే ఇటు స్ట్రైట్గా వెళ్తే క్యాంటీన్ వస్తుంది. అలాగే మీరు ఆడిటోరియం ఎప్పుడన్నా చూసారా కాకతీయ యూనివర్సిటీ? మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గిరీష్ వ్లాగ్స్కి చూడండి. ఓకే, చెట్లు చూడు, ఇంత ఫారెస్ట్. ఫ్రెండ్స్, అది ఒక ఉమెన్స్ హాస్టల్, ఇది కూడా ఒక ఉమెన్స్ హాస్టల్. చూడండి, అటు వెళ్తే స్కాలర్స్ హాస్టల్, ఇటు వెళ్తే మన బాయ్స్ హాస్టల్. ఇటు స్ట్రైట్గా వెళ్తే మీకు ఎస్జిఎన్సి బిల్డింగ్ కనబడుతుంది. అలాగే ఆడిటోరియం కూడా. ఇది ఒక గర్ల్స్ హాస్టల్. అది చూడండి, పేరు రాణి రుద్రమ్మదేవి ఉమెన్స్ హాస్టల్. అది ఏమో పోతన హాస్టల్. సరిగ్గా చూడండి. అమ్మో, చూడండి ఫ్రెండ్స్, ఇది పెద్ద ఫారెస్ట్ లాగానే ఉంది. ఇది మొత్తం మొన్న చూపించిన ఫారెస్ట్ ఏమో అవుటర్ రోడ్డుది. ఇప్పుడు మేము లోపల దాకా వచ్చి చేసాము. ఎలా ఉందో చూడండి. ఇది నైట్ కనుక మీరు వస్తే డైరెక్ట్ మీరు కళ్ళు తిరిగి కింద పడిపోవాల్సిందే. మీరు కూడా చూడాలనుకుంటే కాకతీయ యూనివర్సిటీకి రండి. ఇది కాకతీయ యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజ్ ఇంజనీరింగ్ బిల్డింగ్. ఇది చాలా పెద్దగా ఉంది. आचार्य